హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ఈరోజు డే 2 అండి. మన రూమ్ వెకేట్ చేస్తున్నాం. మన రూమ్ వెకేట్ చేసి బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక టూరిస్ట్ గైడ్ని మనం కాంటాక్ట్ అయ్యాము. సో ఆయన మనకి తీసుకువెళ్ళి మొత్తం ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. ఇక్కడ వచ్చి పాపకి మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, చిన్నవి, ఆ ఫోన్ అంటే చిన్న డ్రెస్సెస్ అవి ఉంటే అవి చూస్తున్నాము. సో చూసి సెలెక్ట్ చేస్తున్నారు అనమాట మా మమ్మీ. సో మేము ఆ టూరిస్ట్ గైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం చెప్పాం కదా, ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ నుంచి వేరే బస్ అనేది తీసుకొని వెళ్తారంట. సో అందుకని ఈ బస్సు ఎక్కించారు. ఇప్పుడు ఈ బస్ నుంచి మనం ఒక 50 మినిట్స్ ట్రావెల్ చేస్తాము. ఇది ఏంటంటే పూరి మార్కెట్ అండి, చాలా పెద్దదండి పూరి మార్కెట్. వచ్చి ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ట్రావెలింగ్ ఉంటుంది. అది అయిన తర్వాత మనం మెయిన్ బస్కి వచ్చేసామండి. ఇదిగోండి చూసారా, పూరి వచ్చాక ఏంటి ఇంకా కనిపించలేదు అనుకున్నాను, మనకు క్యామెల్ కూడా కనిపించేసింది. వీళ్ళందరూ మన కో ప్యాసింజర్స్ అండి. సో వీళ్ళు చాలా ప్యూర్ అండ్ ట్రూ హార్టెడ్ అండి. చాలా అంటే చాలా మంచి వాళ్ళండి. మనకి లాంగ్వేజ్ రాని దగ్గర ఇంత మంచి వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు మనల్ని కేర్ చేశారు అంటే వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని అనుకుంటాం కదా. సో చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఈ ఏరియా నేమ్ వచ్చి పెంటకుంట అండి. ఇక్కడ వచ్చే మనకి పూరి నుంచి రొట్టెలు అంటారు కదా, రొట్టెలని కేకులని అవి చెప్తారు కదా, అవనేవి మనకి ఇక్కడే ఉంటాయి. సో మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు టైం ఉంటే మనం ఇక్కడ వచ్చి వీడియో కూడా చేద్దాము. ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాం అనమాట. బీచ్కి వెళ్ళే దారిలో ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ వచ్చి స్టేడియం అండి. చూసారా, స్టేడియం దగ్గర చుట్టూరు గ్రౌండ్కి వాల్స్కి ఎలాగ పెయింటింగ్ అనేది వేశారో. సో మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా పెయింటింగ్స్ ఎక్కువ ఉంటాయంటండి. చూడండి, మనకు వచ్చి పర్ పర్సన్కి 350 అలా పడిందండి, ఏసీ బస్ మళ్ళీ కూడా. సో మనకి ఆ కాస్ట్కి ఇంత తక్కువలో రావడం అనేది చాలా గ్రేట్ అండి. అండ్ డిస్టెన్స్ కూడా మనకి 90+ కిలోమీటర్స్ అండి. 90+ కిలోమీటర్స్కి 300 పర్ పర్సన్కి, అది ఏసీ బస్సులో మనం తీసుకువెళ్తున్నారంటే కూడా మీరు ఆలోచించండి ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీనో. సో నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు నేను కింద పెడతాను. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేటప్పటికి బ్రిడ్జ్ అనేది ఉంది చూసారా. సో ఇలాగ చాలా ఉన్నాయండి మన బీచ్కి వెళ్ళే దారిలో అండి. సో మనం ఇంకో 5 to 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే మనం బీచ్కి అనేది వచ్చేస్తాము. సో మేము బీచ్కి వెళ్ళాక మీకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను నేను. సో మనకి బీచ్కి వచ్చేసామండి. చూడండి బీచ్. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన వ్యాన్ దిగ్గానే ఫస్ట్ స్పెట్స్ అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది కదా బీచ్. సో చాలా ఎంజాయ్ చేయవచ్చు మీరు ఫ్యామిలీతో బీచ్కి వస్తే. చాలా నీట్గా ఉంది. అక్కడ షాప్ దగ్గర మా పాప ఒక అల్లరి చేస్తుంది చూడండి. అను ఆగు. ఇప్పుడు మీకు మేము ఏ వ్యాన్లో అయితే వచ్చామో ఆ వ్యాన్ అనేది చూపిస్తున్నాను. చూసారా, ఇలా సేమ్ ఇది మన వ్యాన్ అండి. ఇప్పుడు మన బీచ్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇప్పుడు మధ్యలోని అక్కడ గసగసాలు, జీడిపప్పు అన్నీ పెడుతున్నారు. సో మనం అవి ఆర్గానిక్ అంట, అందుకని ఒకసారి వెళ్దాము. చూస్తున్నారు కదా, అక్కడ అయిపోయింది. సో తీసుకున్నారు మమ్మీ వాళ్ళు. అక్కడ నుంచి మనం బీచ్కి వచ్చేసాము. అందరూ ఒకలాంటి చేసుకున్నారు.
సో మనం ఇప్పుడు ఇంత బీచ్లో తిరిగాక ఎండకి చల్లగా ఏదో డ్రింక్ పడాలి కదా. సో అందుకనేసి ఇప్పుడు మనం కోలా ఐస్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ షర్బత్ కూడా చేస్తారు. సో మనం షర్బత్ అనేది తీసుకున్నాం. సో ఎమ్మీ అండి. వీళ్ళు మనకి అందులో ఏంటంటే గరం మసాలా అవన్నీ వేశారనమాట ఇటువైపు. మాకు వచ్చేటప్పటికి అంటే 50-50 అండి. బాగుంది కానీ గరం మసాలా బాగాలేదు. అంత బాగాలేదు, తనకి టేస్ట్ అనేది నచ్చాలండి. సో మేము వెళ్ళిపోయేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాము. తనకి ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఇవ్వాలి, లేదు అంటే మళ్ళీ అది రిటర్న్ ఇవ్వడానికి చూస్తుంది మా బావ. ప్రతి దగ్గర కూడా అంతే, తనకు నచ్చిందే తను ఇవ్వాలి. సో ఇప్పుడు మనం వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అండి. మా మమ్మీ ఎంజాయ్ చేసినంత అయితే ఎవరు ఎంజాయ్ చేయలేదండి. మా మమ్మీ ఎంజాయ్ చేసింది చూసి మా డాడీ షాక్ అయ్యారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అలా ఎంజాయ్ చేసిందని. ఎప్పుడు అలా ఎంజాయ్ చేయరు మమ్మీ, అలా ఉండిపోతారు ఇంట్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. చూడండి బీచ్. ఇక్కడ నుంచి మనం కోనార్క్కి వెళ్తామండి. సో మనం ఇప్పుడు బీచ్లో ఏవే ఫొటోస్ దిగాలో చూడాలి కదా, చూసేద్దాం రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.